హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అయితే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేసే వీడియో జస్ట్ స్టార్టింగ్లో చూసి స్కిప్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అలా అయితే గనక నా వీడియో మొత్తంలో కంపల్సరీగా మీకు ఉపయోగపడే విషయాలు చాలా ఉంటాయి. ఫస్ట్లో ఇంట్రడక్షన్ చెప్పినప్పుడే మీరు స్కిప్ చేస్తే నేను చెప్పే విషయాలు మీకు తెలియవు. కాబట్టి మీకు వీలున్నప్పుడు ఇష్టమైతే వీడియో మొత్తం చూడండి. అందులో మీకు ఉపయోగపడే కంటెంట్స్ ఉంటే గనక నలుగురికి మీరు చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఉద్దేశం మీద కొంచెం నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఈ వీడియో కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. బట్ ఎంతో మంది ఈ టాపిక్ మీద వీడియో చేశారు, మీరు thumbnail చూసుంటారు. కానీ నేను సింపుల్గా అసలు ఎందుకు రీజన్స్ అత్త కోడల మధ్య ఈ గొడవలు రావటానికి రీజన్స్ ఏంటి, మనం ఎలాగ పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశం మీద చేద్దామని అనిపించి చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతిరోజు మనం పేపర్ చూస్తే ఒక 50% భార్యాభర్తలు విడిపోయేది అక్రమ సంబంధాల వల్ల అయితే, ఇంకో 50% అత్తాకోడళ్ళ మధ్య గొడవలు వచ్చి విడిపోయాయి. అయితే ఈ జనరల్గా చేసే ఈ వీడియో బాగా చూసుకునే అత్తల గురించి కానీ, బాగా చూసుకునే అల్లుళ్ళ గురించి కానీ, కూతుర్ల గురించి కానీ, మావయ్యల గురించి కానీ తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. బట్ ఈ జనరేషన్లో ఈ కంటెంట్ జరుగుతుంది అనే ఉద్దేశం మీద ఒక వీడియో చేసామంటే అలా చేసే వాళ్ళకే చెందుతుందని అర్థం చేసుకోమని, మంచిగా చేసేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు ఎప్పుడు లెజెండ్స్, వాళ్ళు ఎప్పుడు ఎగ్జాంపుల్ అండ్ దే ఆర్ రోల్ మోడల్ ఫర్ అస్. కైండ్లీ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ఇప్పుడు చెప్పాను కదా, 50% అత్త కోడల మధ్య గొడవల వల్లే విడిపోతున్నాయి అని. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ఓల్డెన్ డేస్లో ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి. ఆ ఉమ్మడి ఫ్యామిలీస్లో ఎక్కువ మంది సంతానం ఉండేవాళ్ళు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బాబాయిలు, మావయ్యలు అందరూ కలిసి అదొక పెద్ద పెళ్లి జరిగినప్పుడు ఎలాగైతే బంధువులు వస్తారో అలాగే ప్రతిరోజు అలాగే ఉండేది. అందులో ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. అలా అలవాటు పడి ఇప్పుడు ఏ జనరేషన్కి, ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే, అమ్మ నేను తమిళమ్మాయి, అమ్మ ఒక అబ్బాయి ఒక తమిళమ్మాయి, అంటే భార్య భర్త, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళకి పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అత్త కోడళ్ళకి గొడవ వచ్చేది కారణం మెయిన్ రీజన్. ఇదివరకైతే పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా తండ్రికి కూతురు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, కొడుకుకి తల్లి అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఏ పని చేసినా, ఏ తప్పు చేసినా ముందు మగవాడు, అబ్బాయి వాళ్ళ అమ్మకే చెప్పేవాడు. వాళ్ళమ్మ తప్పు అయితే మందలించి వాళ్ళ నాన్నకి తిట్టకుండా కవర్ చేసుకుంటా చెప్పేది. కాబట్టి వాళ్ళమ్మ మాట జవదాటేవాడు కాదు, వాళ్ళమ్మ మాటే వేదం అన్నట్టు బతికేవాడు. మ్యారేజ్ అయిన తర్వాత, మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఒక కుటుంబం అంటూ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆవిడతో స్పెండ్ చేయాలా వద్దా? ఆ స్పెండ్ చేసే టైమే ఎక్కువైపోతే నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయి నన్ను ఎక్కడ ఇగ్నోర్ చేస్తాడో అన్న ఒక అభద్రతా భావం వల్ల ఏర్పడిందే ఈ అత్త కోడల మధ్య గొడవకి ప్రధాన కారణం. గొడవలేముండవు. ఇదివరకైతే పెద్ద పెద్ద గొడవలేమి ఉండేవి కాదు. అరే మీ అమ్మాయి నా మాట వింటలేదురా, నేను చెప్పింది చెప్పినట్టు చేయట్లేదురా, టయానికి నాకు ఇది అందవట్లేదురా, ఇవే కంప్లైంట్స్. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 20 సంవత్సరాలు
వాళ్ళమ్మ నాన్న వాళ్ళకి చెందిన కుటుంబ సభ్యులతో ఆవిడకంటూ కొన్ని ఆలోచనలు కొన్ని అలవాట్లతో ఏర్పడిన ఒక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్‌గా అక్కడికి నీలో అడ్జస్ట్ అవ్వటానికే ఆ అమ్మాయికి చాలా టైం పడుద్ది. ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోవటానికి కూడా చాలా టైం పడుద్ది. ఈ లోపుల వాళ్ళ అమ్మా నాన్నోళ్ళ ఇంట్లో ఎలా ప్రవర్తించారో ఇక్కడ ప్రవర్తిస్తే అదొక తప్పు. వెంటనే అది కొడుక్కి చెప్పటం, వాడు ఈ అమ్మాయిని అడగటం, ఇయన్నీ గందరగోళ పరిస్థితుల మధ్య తట్టుకోలేక మౌనంగా భరిస్తూనే కాపురం చేసేవాళ్ళు. కొంతకాలం అయిన తర్వాత ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్‌స్టాండింగ్స్ ఏర్పడిన తర్వాత ఆ ఇంటికి అమ్మానాన్నలున్నప్పుడున్న ఇంటికి ఏమి తేడా లేదు. మనుషుల రూపాల్లో మాత్రమే మార్పొచ్చినాయి అని అడ్జస్ట్ చేసుకున్నారు కాబట్టే ఈరోజు పాపులేషన్ కూడా ఇంత పెరిగిపోయింది. అప్పుడు గొడవలు అటువంటియి. అయితే ఇప్పుడు నలుగురు, ఐదుగురు అన్నదమ్ములుంటే గనక పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఈ ఓల్డ్ ఏజ్‌లోకొచ్చిన తర్వాత ఈళ్ళకి మ్యారేజ్‌లయిపోయిన తర్వాత అత్తాకోడళ్ళు గాని, లేతే ఇంట్లో వాళ్ళ మామగారు వాళ్ళున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనప్పుడు తప్పనిసరిగా కొడుకు గాని, కూతురు గాని సహాయం చేసి తీరవలసిందే. కానీ దానికి ఒప్పుకోవట్ల. నలుగురైదుగురు కొడుకులుంటే 2 నెలలు ఒకళ్ళు, వాళ్ళు ఒక నెల ఒకరు, ఈళ్ళొక నెల అలా వాటాలేసుకుంటున్నారు. ఒక్కడే కొడుకు గాని, ఒక్కతే కూతురు గాని ఉండరా చచ్చారే ఆళ్ళు. ఆళ్ళ కోడలన్నా ఆళ్ళ కోడల మాట ఇని ఆవిడ ఏం చెప్తే అది చేస్తూ మా అమ్మని చూస్తే చాలు అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటే కూతుర్లు మాత్రం వాళ్ళ అల్లుడు మా అమ్మను కూడా బాగా చూసుకునేవాడైతే మంచివాళ్ళని కోరుకునే స్థాయికి వచ్చారు. ఇక్కడ చూసుకునేటప్పుడు కూడా ఆ కొడుకు చేసుకున్న భర్తకి మనశ్శాంతి అనేది చాలా కరువైపోతుంది. ఎందుకనంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు సహజంగా అనేక రకమైన అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొన్ని కనులు బయటికి వెళ్ళేలోపే మంచాల మీద అయిపోయే పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటప్పుడు కూతురైతే చేస్తో లేదో అనేది ఈ జనరేషన్‌లో ఉంటే చేయగలదో లేదో నేను చెప్పలేను. బట్ కోడలైతే మాత్రం తప్పనిసరిగా వెనకడుగు వేస్తది. ఎందుకనంటే ఆవిడది కూడా పెద్ద వయసేం కాదు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంకో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ బాధలో. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏది చేసినా కొంచెం అసహ్యంగానే కనపడుద్ది. అటువంటప్పుడు భర్త ఆఫీసు నుంచి వచ్చిన తర్వాతో లేతే ఏదో అతను చేస్తున్న పని నుంచి వచ్చిన తర్వాతో ప్రశాంతంగా ఉందాము అని కూర్చుందాం అనుకునే టైంలో ఏవండి నేను వంట చేయలేకపోతున్నాను ఇద్దరికి. వంట ఎక్కడ చేస్తున్నాం అసలు? ఈ ఫాస్ట్ ఫుడ్‌లు వచ్చిన కాడ నుంచి అసలు ఇంట్లో స్టవ్ వెలిగించటమే మానేసాం. టిఫిన్‌కి బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం, వాడు ఇచ్చేస్తున్నాడు. లంచ్, డిన్నర్ చేస్తే చేస్తున్నాం లేదా ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి తెచ్చుకుంటున్నాం. మధ్యాహ్నానికి ఈయనకి లంచ్ బాక్స్‌లో అన్నం పెట్టి, పెరుగు పెట్టి ఏదైనా పచ్చడేస్తే తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా ఫ్యామిలీస్‌లో జరిగే ఇవే. అలవంటప్పుడు మరి నీవు భోజనాలు ఇయన్నీ వండలేకపోతున్నావు అంటున్నావేంటని అడిగితే, మీ అమ్మగారికి అనారోగ్యం చేసింది కదా! పచ్చిమ కూరలు వండాలంటే నాకు చాలా కష్టమైపోతుంది. మరి ఆవిడకి పచ్చిమ కూరలు కూడా వండుకోకుండా ఎలాగో ఇంట్లో వంట ఉండట్లేదు, బయట నుంచి తెప్పిస్తున్నావు. అవే పెడితే గనక ఆవిడ అనారోగ్యం ఎంత దూరం వెళ్ళిపోద్దో. వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్‌లో ఉండి వైద్యం చేయవలసింది కూడా మీరేగా. అటువంటివి ఆలోచించుకోకుండా అదొక పాయింట్. అంటే ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, ఇంక నేను మీ అమ్మని చూడలేకపోతున్నానురా బాబు అని. తర్వాత బట్టలు 2 సార్లు వేయలేకపోతున్నానంటారు. 2 సార్లు ఎక్కడ ఉతుకుతున్నావు నువ్వు? వాషింగ్ మిషన్‌లు ఉన్నాయి గదంట. పిల్లల బట్టలు, మన బట్టలు కలిపి ఎయమంటారా? అయన్నీ పాడుబడిపోయిన బట్టలు.
అవేమో వాటిల్లోనే పాస్కులు అన్ని వేసేసి ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. ఓకే. మిషన్‌లో 2 సార్లు ఎయటం కూడా కష్టమే అంటే, మరి ఇది వరకు నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఈ మిషన్ లేనప్పుడు చెరువు గట్టుకో ఎక్కడికో ఎళ్లి ఉతికి, ఆరేసి అయన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్త్రీలు కూడా చేసి నిన్ను చదివిస్తే నువ్వు ఈ స్టేజ్‌కొచ్చావు. ఈరోజు నీకు రెండోసారి మిషన్ ఎయటమే ఇబ్బందయిపోతుంది. అలాగా రోజు రోజుకి ఏదన్నా మెల్లగా ఒక్కొక్క పాయింట్ ఇంజెక్ట్ చేస్తా ఉంటే ఏ భర్త అయినా ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని బయటికి గెంటేయాలి, లేదంటే భార్య టార్చర్ పెట్టుకుంటూ భరించాలి. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భార్య చెప్పిన మాటలకి విని వాళ్ళ టార్చర్ తట్టుకోలేక అమ్మల్ని కానీ నాన్నలు కానీ తీసుకెళ్ళి రోడ్డు మీద వేరే చోట ఎక్కడో వదిలేసి వచ్చేస్తున్నారు. ఎన్ని పేపర్లో పడినాయి, నేను కల్పించినవి కాదు. లేదా అనాథాశ్రమంలో జాయిన్ చేపిచ్చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి చూసుకొని వస్తానంటే అవన్నీ కామనే. కానీ ఎంతకాలం ఇలాగా చేద్దాము, లేకపోతే తర్వాత జాయిన్ చేద్దాము, ఇంకా కొంతకాలం చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రం అమ్మ గురించి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు ఆ కుటుంబంలో సంతోషం అనేది లోపించినప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఎడబాటు అనేది వస్తుంది, దూరం అనేది వస్తుంది. దానికి ఆజ్యం పోసేది ఎవరయ్యా అంటే ఫోన్ చేసినప్పుడు ఈ బాధంతా కూతురు చెప్పుకునేది ఎవరికంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసుకొని, అమ్మ బాగున్నావా అని అడిగితే చాలు, ఎక్కడ బాగుంటావమ్మా అని చెప్పి మొత్తం చాటభారతం లిస్ట్ అంతా వాళ్ళ అత్తగారి గురించే చెప్తారు. వాళ్ళ అత్తగారు ఏం చేస్తున్నారో ఏమి చేయలేకపోతున్నారు అన్నది సెకండరీ వాళ్ళ అమ్మకు కూడా. బట్ వాళ్ళ అమ్మాయి మాత్రం సుఖంగా ఉండాలి. వాళ్ళ అన్నయ్య చేసుకున్న అంటే వాళ్ళ కొడుకుళ్ళ భార్య మాత్రం వీళ్ళ దగ్గర వీళ్ళ పనులన్నీ చేస్తూనే బాగున్నట్టు. మరి ఇద్దరు ఆడపిల్లలే కదా. ఇద్దరు ఆడపిల్లలు అయినప్పుడు ఒకరింట్లో ఒకలాగా ఒకరింట్లో ఒకలాగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు మీరే అలాగా ప్రోత్సహిస్తుంటే మీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని చూడవలసింది మీ కోడలే. మీ కూతురు వచ్చి చూడటానికి మీ అల్లుడు ఒప్పుకోకపోవచ్చు, పంపించకపోవచ్చు. ఒకవేళ పంపించినా 2 రోజులే. మరి అటువంటప్పుడు నీ కూతురు మీద ఇప్పటి నుంచి నువ్వు సాన్నిహిత్యం ఏర్పరచుకోకుండా, ఒక బాండింగ్ ఏర్పరచుకోకుండా, ఒక రిలేషన్ ఏర్పరచకుండా ఏదో బద్ధ శత్రువుల్లాగా ఉంటారు అనుకునేలాగా క్రియేట్ చేసి ఇంకా దాన్ని ఆజ్యం పోస్తున్నారంటే గనక తప్పనిసరిగా మీరు వృద్ధాప్యంలో ఆ యొక్క పనిష్మెంట్ అనుభవించి తీరతారు. పనిష్మెంట్ మీన్స్ మీకు సేవ చేసే వాళ్ళు ఎవరు దొరకరు. ఎందుకంటే ఇక్కడ సేవ చేస్తున్న మీ కూతుర్ని చెడగొడుతున్నారు కాబట్టి. అది చాలా తప్పు. ఇంకా ఇలా గొడవలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అందుకనే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా తక్కువైపోయారు. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కండిషన్లు పెడుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూడకూడదు, ఉండకూడదు. నా ప్రైవసీ నాకు కావాలి, నీ ప్రైవసీ నీకు కావాలి, నీకొక గది నాకొక గది, మనకు పుట్టేవాళ్ళకి ఒక గది. ఎందుకు అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటాం ఎందుకు? మరి తల్లిదండ్రులు ఉన్నది దేనికి? మరి వాళ్ళేమో మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి మీకు ఏ బాధలు రాకోకుండా, ఏ కష్టాలు వచ్చినా సరే దివారాత్రులు కష్టపడి హాస్పిటల్ చుట్టూ తిరిగి మిమ్మల్ని ఒక ప్రయోజకురాలుగా చేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళని వదిలేసేది ఎట్లయితే కనుక మిమ్మల్ని పుట్టించాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. మిమ్మల్ని కూడా ఏదన్నా కష్టం వచ్చారని మీరు చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కానీ అనేకమైన తప్పులు చేస్తారు. మరి ఆ తప్పులు చేసినంతకాలం మిమ్మల్ని వదిలిపెట్టేశారా? మిమ్మల్ని కాదని ఇంట్లో నుంచి పంపించేశారా? అయినా సరే భరించి మీరు చేసిన పెద్ద తప్పులైనా చిన్న తప్పులైనా దాసి
నా కొడుకు మంచివాడు, నా కూతురు మంచిదే అని ఏ తల్లి తండ్రి అయినా చెప్తారు కానీ, బాబు నా కూతురు మంచిది కాదు, నా కొడుకు మంచోడు కాదు, ఇలాంటి వాడిని చేసుకోవద్దు బాబు, సంబంధాలు ఏమైనా ఉంటే గనక చెడ్డోళ్ళనే చూడండి బాబు, మంచోళ్ళని చూడండి అని చెప్పి నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ తల్లిదండ్రి ఉండుండడు. మరి వాళ్ళు మీకోసం అంత త్యాగం చేస్తుంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత ఎంతకాలం బతుకుతారు? మనిషికి తృప్తిగా జీవించే కాలం ఎప్పుడంటే వాడు పని చేసుకోకుండా మంచం మీద ఉన్నప్పుడు టయానికి ఇంత భోజనం వస్తే సరిపోద్ది వాళ్ళకి. అంతకు మించి వాళ్ళు ఆశించేది ఏమి ఉండదు. సినిమాలకి షికార్లకి ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఫోన్లో ఎంజాయ్ చేయాలి, పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళాలని కోరికలు ఉండవు. ఆప్యాయంగా మాట్లాడి కొంచెం ముద్ద పెట్టి అమ్మ ఎలా ఉన్నావని మాట్లాడితే చాలు, వాళ్ళు సంతోషపడతారు. అంతేగాని మెయిన్ కారణం ఏంటంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఏదన్నా వచ్చి మాట ఏదన్నా పెద్దదైతే కనుక వెంటనే గృహహింస కేసు పెట్టేస్తున్నారు. నిజంగా గృహహింస చేస్తే కనుక తప్పు, కేసు పెట్టాలి, వాళ్ళు శిక్షించవలసిందే. కానీ అత్తాకోడల మధ్య చిన్న గొడవ వచ్చిందని చెప్పి దానికి ఆ భర్త కోడలికి భారీగా సపోర్ట్ అవ్వలేదని చెప్పి ఆ భార్య తరపు అమ్మ, నాన్న, అన్నయ్య, మావయ్య ఎవరో ఆడపడుచులు కూడా కలిపి అందరూ సంతకాలు చేసేసి గృహహింస కేసు పెట్టేస్తున్నారు. ఆ ఆడపడుచులకు పాపం పెళ్ళి ఉంటే తెలుస్తుంది, పెళ్ళి అవ్వకపోతే కనుక కొంతకాలం అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది అప్పుడు గృహహింస కేసులు అంటే ఎలా ఉంటాయో అనేది. ఎందుకనంటే ప్రత్యక్ష నరకం అంటే అవే. విడిపోవటానికి వెంటనే విడాకుల కేసులు వెంటనే ఇచ్చేసి విడిపోండి అని చెప్పరు కోర్టులు. ఇలాంటి గొడవలన్నీ మేము అనిపించిన వాళ్ళమేరా బాబు, ప్రతి మనిషి అనుభవించాల్సిందే, కొంతకాలం తిరగండి, ఆ తిరిగే సమయంలో మీకు జ్ఞానోదయం అయ్యి మీలో మీరు కలుసుకుంటారని చెప్పి విడాకుల కేసులు ఎప్పుడు లేటుగా జరుగుతూ ఉంటాయి తుది తీర్పు రావటానికి. బై లక్ ఈ లోపల వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదిరో, లేకపోతే వాళ్ళకి అడ్డుగా ఉన్న ముసలి వృద్ధాప్యులు నా తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకో, మళ్ళీ వీళ్ళు హ్యాపీగా కలిసిపోతారు, మేము విత్డ్రా చేసుకున్నాం జడ్జి గారు అని చెప్పి హ్యాపీగా కలిసిపోతారు. అసలు కారణం పాపం ఆయనకు తెలిసినా తెలియపోయినా హీ వాంట్ ప్రూఫ్ కాబట్టి ఆ ప్రూఫ్ చూపిస్తారు, కలిసిపోతారు. కానీ ఆ గృహహింస కేసు పెట్టేసి నువ్వు బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుని 6 నెలలకో సంవత్సరానికో గృహహింస కేసు పెట్టేసి నువ్వు వచ్చి లైఫ్లో ఏం సాధిద్దామని? అటు భర్త ఒక చోట, నేను పెళ్లి చేసుకుందామంటే పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ భర్త వదిలేశాడు. ఈలోపు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వు చెప్పినా చెప్పకపోయినా అడ్వర్టైజ్మెంట్ కంటే ముందు ప్రపంచం అంతా తెలిసిపోద్ది వాళ్ళిద్దరు విడిపోయారంటే అత్తగారి మీద హింస పెట్టేస్తుందని కేసు పెట్టేది. నిజం ఎవరికీ తెలియదు అక్కడ, అది జరిగింది ఆ కుటుంబంలోకే తెలుసు. బయటికి చెప్పుకునే వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. ఆ రకరకాలుగా చెప్పుకునేవన్నీ భరించేది ఎవడయ్యా అంటే ఇదిగో ఈ ఉద్యోగం చేసుకునేటప్పుడు లేకపోతే బయట పనులకి వెళ్ళే ఏలుడు మాత్రం భరిస్తూ ఉంటాడు, లేదా అన్యాయంగా పెట్టిన అత్తగారు తరపున ఫ్యామిలీ వాళ్ళు మాత్రం భరిస్తూ ఉంటారు. ఈ రెండు తప్పు కాదు. అందుకోసమని నేను కూడా పెద్దోడు కాబట్టి కంపల్సరీగా సలహా ఇచ్చే అధికారం నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎప్పుడైతే కోడలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే, వేరే ఇంటి నుంచి వచ్చింది, అలవాటు పడతానికి కొంచెం టైం పడుతుంది, నేను చెప్పి చేయించుకోగలను అన్న విశ్వాసం గనక అత్తగారిలో కనుక ఉంటే గనక, ఓర్పు సహనం అనేది కూడా ఉంటే గనక తప్పనిసరిగా చిన్న గొడవలు ఎందుకు రావండి? తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులకు పుట్టిన కొడుకుల మధ్య, ఒకే పేరు దించుకొని పుట్టిన బిడ్డల మధ్య మాట వస్తాయి, మళ్ళీ వాళ్ళు ఐక్యంగా కలిసిపోతారు. అటువంటిది 20 సంవత్సరాలు వేరు కుటుంబాల్లో బతికిన వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు జీవించే క్రమంలో అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఒక పెద్దగా నువ్వు చిన్నప్పుడు అనుభవించిన ఒక కోడలుగా అత్త స్థానంలో ఉన్నప్పుడు నువ్వు ఆ చక్కదిద్దవలసిన బాధ్యత మీదే. చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి. చాడీల రూపంలో కాకుండా ఒక అనుభవం, నేను ఇది వరకు ఇలా ఫేస్ చేశాను, దాని నుంచి ఇలా బయటపడ్డానమ్మా అని నువ్వు చెప్తే గనక వినని కోడలంటూ ఉండేవాడి సంఖ్య చాలా తక్కువ ఉంది. ఉండొచ్చు, బట్ తక్కువ అవుతారు. అలాగే
ఓర్పు సహనం అని ఎందుకన్నానంటే, నీ మనసులో ఏముందో, ఆ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఆవిడ మనసులో ఉన్న మాట నీకు తప్పుగా అనిపించినప్పుడు, నువ్వు కంపల్సరీగా రీజన్ మాట్లాడే దాన్నే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. ఆవిడ అన్న మాటని నీకొచ్చిన రూపంలో నువ్వు తీసేసుకొని, దాన్ని ఊహించుకొని, పెద్ద పెద్దయి చేసేసుకొని, ఇక నా కొడుకుని దూరం చేసేసింది, ఇక నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది, నా కొడుకు కూడా నా భార్య వశం అయిపోయాడు, ఆడు కూడా నా మాట వింటలేదని నువ్వు ఊహించేసుకొని, నువ్వు గుండెల నిండా డిప్రెషన్ పెట్టేసుకొని, ఇక నా కొడుకు లేడు, నా కోడలు కూడా మార్చేసిందని నువ్వు బాధపడిపోయి, ఆ కొడుకుతో మాట్లాడటం తగ్గిచ్చేసి, కొడుకు భార్యతో మాట్లాడుతుంటే, ఇదిగో చూసావా నాతో మాట్లాడకుండా కోడలతోనే మాట, మరి భార్యతో మాట్లాడ్డా అన్న ఆలోచనలు పెట్టుకునే ముందు నువ్వు ఏ ఉద్దేశంతో అన్న మాట కంపల్సరీగా తెలుసుకో. తెలుసుకుంటే గనక వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో నీకు రీజన్ దొరుకుద్ది. తప్పుగా అంటే గనక ఎలా కాదు ఎలాగని చెప్పే అవకాశం కూడా ఉంది. అలాగే ఆవిడ వేరే కుటుంబం నుంచి వచ్చింది, ఈవిడ వేరే కుటుంబం, ఈ కొడుకు వేరే కుటుంబం నుంచి వచ్చాడే అన్నాయి 3 ముళ్ళు పడే వరకే. 3 ముళ్ళు పడిన తర్వాత 2 కలిసి ఒక ఫ్యామిలీ. అది నీ ఫ్యామిలీయే. మీ ఇంట్లోనే ఉండాలి కాబట్టి అది నీ ఫ్యామిలీయే. ఇప్పటి వరకు నీకు కొడుకులు, కూతుర్లు ఉండుండొచ్చు. ఇప్పుడు కొత్తగా కోడల స్థానంలో ఇంకో కూతురు వచ్చిందనుకో, అదే అల్లుడొచ్చారనుకోండి, కొడుకు స్థానంలో వచ్చిన ఒక కొత్త కొడుకు వచ్చాడనుకోండి, తప్పనిసరిగా ఎందుకంటే మీరు కలిసి జీవించాలి కాబట్టి, కొన్ని రోజులు వేరే ఇంట్లో ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఎలాగైతే ప్రవర్తించుకొని మన పని మనం కానిచ్చుకొని మనం వస్తామో, ఇది అలా కాదు కదా. ఇది కంటిన్యూస్ గా చేయాలి కాబట్టి యాక్టింగ్ పనికిరాదు. రియాలిటీ షో లాగా రియాలిటీ కావాలి. రియాలిటీ కావాలంటే ఎవరి మనసులో ఏముందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇది నా కుటుంబం అనుకున్నప్పుడు, అమ్మో ఈ అమ్మాయి ఇంత మాట అంటదా అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నీ కొడుకు గాని నీ కూతురు గాని అనేక సందర్భంలో నేను అనేక మాటలు అని ఉండొచ్చు, నువ్వు వాళ్ళు తప్పుని తప్పు అని చెప్పినప్పుడు. కానీ మరి వాళ్ళకి ఈ కోళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ నువ్వు ఇవ్వట్లేదుగా. ఎందుకంటే వాళ్ళు నీ సొంత వాళ్ళు, ఇవి నీ బయట వాళ్ళు అనే ఒక నమ్మకం ఉండబట్టి, నమ్మకం కాదు ఒక ఆలోచన ఉండబట్టి. బట్ అది తప్పు. ఆవిడ కూడా నీ కుటుంబ సభ్యురాలే, అల్లుడు కూడా నీ కుటుంబ సభ్యురాలే. ఇదంతా కలిసి ఒక ఫ్యామిలీ అని నువ్వు అనుకున్నావంటే గనక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని మనం తీర్చుకోగలము. తీర్చుకోలేకపోతే కొంచెం టైం ఇస్తే అవే సర్దుకుంటాయి. కానీ మూడో వ్యక్తిని మాత్రం ప్రవేశపెట్టకండి. ఆ మూడో వ్యక్తి పెట్టామంటే గనక అది తప్పనిసరిగా విడగొట్టేస్తాడు. అవసరమైతే అత్తగారు మామగారిని దాంపత్యాన్ని కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా విడగొట్టేస్తారు. మూడో మనుషులకు అంత పవర్ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు కూడా విడగొట్టేసేస్తారు. అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకు తెలియదు. అందుకోసమని దేనికన్నా సమయమే అన్నిటికీ, కాలమే పరిష్కరిస్తుందని పెద్దలు ఊరికనే అనలేదు. టైం తీసుకున్నప్పటికీ నీలో రియలైజేషన్ రావచ్చు, అవతల వ్యక్తులు రియలైజేషన్ రావచ్చు. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒక పరిష్కారం ఏర్పడుద్ది. తప్పనిసరిగా ఆ పరిష్కారాలు మనం అందిపుచ్చుకోవాలి. వాటిని రెండోసారి రాకోకుండా, ఒకవేళ వచ్చినా సరే ఇది వరకు వచ్చింది కదా, ఇది మనం ఇలాగ దీన్ని ట్యాకిల్ చేసుకోవచ్చు అని గనక మీరు అనుకొని ఉంటే, ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా కోడలు బయట నుంచే వస్తుంది, అల్లుడు బయట నుంచే వస్తాడు. అఫ్ కోర్స్ రిలేషన్ అయితే అటు ఇటు చేసుకుంటారేమో కానీ ఏదైనా సరే బయట వ్యక్తే వస్తారు కాబట్టి ఇక ఇవి తప్పవు. మనము చనిపోతామని అందరికీ తెలుసు, కానీ బతుకుతున్నాం కదా. మరి పెళ్ళి అయిన తర్వాత తప్పనిసరిగా బయట నుంచే వస్తారు. చిన్న చిన్న గొడవలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అలా అనుకొని అడ్జస్ట్ అయిపోయి బతకవలసిందే. అంతేగాని చిన్న చిన్న వాటికి అనవసరమైన పెద్ద పెద్ద పేర్లు పెట్టేసి అత్త టార్చర్ అని పేపర్లో హెడ్డింగ్లు, కోడలో క్రూరత్వం అని రకరకాల హెడ్డింగ్లు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్కి, వాళ్ళ యొక్క రివ్యూస్ పెరగటానికి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. కానీ
రియాలిటీగా మనం అనుకున్నంత ఎక్కడ ఉండదో, ఎక్కడో కొన్ని చోట్ల ఉంటే అవే హైలైట్ చేస్తారు కాబట్టి మరి మేము అయ్యే హైలైట్ అనుకుంటాం. నీ ఇంటిలో జరిగింది నువ్వు ఆలోచించుకో. నీ ఇంటిలో జరిగింది పరిష్కరించటానికి ఎలాగా అని చెప్పి నువ్వు నీ కుటుంబంతో కలిసి కూర్చొని పరిష్కరించుకుంటే గనక పరిష్కారం అవ్వని సమస్య ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క హెడ్డింగ్ పెట్టాను చూసారా, కోడలనైతే బంగారంలా చూసుకోవాలి, కోడల్ని కూతుర్ని బంగారంలో చూసుకోవాలి, కోడల్ని అయితే ఇత్తడితో చిత్తల్లా చేయాలని పెట్టాను చూసారా. అప్పుడు మీరే అంటారు, బ్రదర్ ఆ ట్యాగ్ మార్చు, నువ్వు తప్పు పెట్టావు, రియల్ ట్యాగ్ ఏంటనేది మేము చెప్తామని చెప్పి మీరే నాకు మెసేజ్ చేస్తారు. ఐ విల్ వెయిటింగ్ ఫర్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ.